ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 29 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? వ్యాఖ్యానాంశం: ఆయన అనగా క్రీస్తు దైవత్వం. 2, క్రీస్తు దైవత్వమునకు క్రొత్త నిబంధన గ్రంథ సాక్ష్యం. మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: ఆయన అనగా క్రీస్తు దైవత్వం. 2, క్రీస్తు దైవత్వమునకు క్రొత్త నిబంధన గ్రంథ సాక్ష్యం. మొదటి భాగం. వ్యాఖ్యానం: యెహోవా దూత దైవత్వమును గూర్చియు, ఆయన దేవుడు వాగ్దానము చేసిన రాజనియు విమోచకుడనియు బైబిల్ రుజువులు పరీక్షించి తెలుసుకొని ఉన్న మనం క్రీస్తు అనబడిన యేసునందు ఆ వాగ్దానాలు నెరవేరాయో లేదో మనం నిశ్చయించాలి. అందుకై మనం ముందుగా సువార్త వ్రాతలు చూచినట్లయితే 3 సువార్తల్లో ఉన్న ప్రారంభ వచనాల్లో మనకు ముఖ్య విషయం తెలుస్తుంది. మత్తయి సువార్త 1:1లో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి గ్రంథము అని ఉంది. అట్లు ఆయన మెస్సియ అని, దావీదు కుమారుడని, ఇశ్రాయేలు రాజని తెలుస్తోంది. మార్కు సువార్త 1:1లో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అని ఉంది. ఈ మాటల్లో ఆయన మెస్సియ అని, అవతరించిన కుమారుడని తెలుస్తోంది. యోహాను సువార్త 1:1లో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలాగా మెస్సియ అనబడిన యేసు నిత్య కుమారత్వం దృఢపరచబడుతోంది. ఆయన దైవత్వం దృఢపరచబడింది. లూకా సువార్త 1వ అధ్యాయంలో యేసు కన్య జననము యెషయా ప్రవచన నెరవేర్పు అని స్పష్టపరచబడి ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 31, 32, 33 వచనాలు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంతో సరిపోల్చండి. ఆమె యందు పుట్టబోవు ఆయన దేవుని కుమారుడు అనబడను. లూకా 1:35. మత్తయి సువార్త 1:22లో సూచింపబడిన ప్రవచనం యేసు పుట్టుక వలన నెరవేరును అని మత్తయి తెలియజేస్తున్నాడు. 700 సంవత్సరాలకు ముందే మీకా ప్రవచించినట్లుగా మీకా 5:2లో యోదా బెత్లెహేములో కన్యమరియ ఆయనను కనెను అని లూకా 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన పుట్టినప్పుడు ప్రభువు దూత గొర్రెల కాపురులకు ఆయన పుట్టుకను గూర్చి ప్రకటించడం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. అటు తర్వాత జ్ఞానులకు నక్షత్రం కనబడి వారికి ముందుగా నడవడం. యేసు పుట్టినప్పటి దైవిక సంభవాలు ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. 2వ భాగం రేపటి సంచికలో. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.